జస్ట్ మిస్ లో తప్పించుకున్న మా మేడం చేతిలో అయిపోయేవాడిని ఈ రోజు. సాఫర్ వెళ్తూ నా చేతిలో కవర్ పెట్టి ఇది రిటర్న్ ఇచ్చేయమనింది, కానీ బిల్లు మాత్రం లేదు. బిల్లు లేకపోతే రిటర్న్ ఇవ్వడం మేడం అని చెప్తే ఇవ్వకపోవడానికి వాడేవాడు నా డబ్బులు పెట్టి కొనుక్కున్నా, నా ఇష్టం వాడుకుంటే లేకపోతే రిటర్న్ పెట్టేస్తా అడిగి నాకు ఫోన్ చేయనింది. ఆ క్యాషియర్ దగ్గరికి వెళ్ళగానే వాడు ఫస్ట్ బిల్లు అడిగిండు. ఆ కవర్ లో గానీ లేదంటే ఆ డ్రెస్ లో గానీ ఇరకపోయిందేమో అని చెప్పేసి మొత్తం ఇదిలి చేతికి ఆ బిల్లు అయితే కనిపించలా. దీని కాస్ట్ వచ్చేసి 12,900 ఫిల్స్. ఒకవేళ రిటర్న్ ఇవ్వకపోతే ఆ డబ్బులు నేను కట్టాలి. సరే బిల్లు లేకపోతే పోయింది, కానీ మీ మేడం ఫోన్ నెంబర్ చెప్పన్నాడు. వాళ్ళు ఎలాంటి బట్టలు కొనడానికి వెళ్ళినా ఏ షాప్ కి వెళ్ళినా వాళ్ళ ఫోన్ నెంబర్ మీద అయితే ఏం కొన్నారు ఏంటని చెప్పేసి బిల్ రిజిస్టర్ చేస్తారు. అలా చెక్ చేసి అతనే నాకు ఒక రిటర్న్ బిల్ ఇచ్చి నువ్వు ఆ సలికోట్ నుంచి ఎక్స్చేంజ్ చేసుకుంటావు లేదంటే డబ్బులు కావాలని చెప్పి అడిగి. ఇక్కడ కువైట్ లో ఒక రూల్ ఉంది, మనకు డబ్బులు కావాలన్నా డబ్బులు రిటర్న్ ఇస్తారు లేదంటే ఎక్స్చేంజ్ అయినా చేసుకోవచ్చు. అమ్మయ్య మన చేతికి అయితే డబ్బులు వచ్చేసింది. మా మేడం ఒక సలికోట్ ఫోటో పెట్టి ఆ షాప్ కి వెళ్ళి తీసుకురమ్మని. నేను తీసుకునేది సేమ్ కలరే కానీ సైజ్ వేరేది ఎత్తుకోబోయా. వాడు రిటర్న్ తీసుకోకపోయింటే ఖచ్చితంగా నాకు పడేది బొక్క 3,500 రూపాయలు. కువైట్ వాళ్ళు ఏ ఫోటో పంపించి తీసుకురమ్మని చెప్పినా 1-2 సార్లు చెక్ చేసుకుని తీసుకెళ్ళి డబ్బులు రిటర్న్ ఇవ్వకపోతే మొహమాటం లేకుండా కట్ చేసుకుంటారు, లేకపోతే జాగ్రత్తగా ఉండండి. నేనైతే జస్ట్ మిస్. వీడియోలో ఉందా కామెంట్ చేసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటా. బాయ్.